హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 19, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలో నిలిచిన 31st సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం గురించి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డే బిఫోర్ యెస్టర్డే డిస్కస్ చేశాం కదా. ఆ టాపిక్ని దృష్టిలో ఉంచుకుని ఆ టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జోనల్ కౌన్సిల్స్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి? నెంబరు. వాటి ప్రధాన కేంద్రాలను తెలపండి. జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్. సో టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్న ఒక టాపిక్ని లింక్ చేస్తున్నాను. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ఏం తెలుపుతుంది? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి, అకార్డింగ్ టు ఆర్టికల్ 263 అంటున్నాను. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగబద్ధము. అంటే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హెడ్గా లేదా చైర్పర్సన్గా ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాని గారు. మరెందుకు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే జోనల్ కౌన్సిల్ గురించి క్లారిటీ రావడానికి. జోనల్ కౌన్సిల్ లేదా ప్రాంతీయ మండలి ఇదేమో చట్టబద్ధం స్టాచ్యుటరీ. పార్లమెంటు రూపొందించిన చట్టం ఆధారంగా జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటుని మనం చూసాము. ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏమో రాజ్యాంగబద్ధము, జోనల్ కౌన్సిల్స్ అనేవేమో చట్టబద్ధము. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. మరి జోనల్ కౌన్సిల్ లేదా జోనల్ కౌన్సిల్స్ అనేవి చట్టబద్ధం అంటున్నాను కదా. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైనాయి? స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా భారతదేశంలో 5 జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటాయి. 5 జోనల్ కౌన్సిల్స్, ప్రాంతీయ మండలు. ఏ చట్టం ఆధారంగా? స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. మీకు ఫజల్ అలీ కమిషను వారి సిఫార్సులు ఐడియా ఉన్నాయి కదా. ఆ సిఫార్సుల్లో భాగంగానే ఏర్పాటు. జోనల్ కౌన్సిల్స్ చట్టబద్ధం. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, 5 కాదు 6 ఉన్నాయి ప్రస్తుతం జోనల్ కౌన్సిల్స్. మరి ఈ 6వది ఎప్పుడు ఏర్పాటైంది అంటే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ 1972లో భాగంగా ఏర్పాటైంది 6th జోనల్ కౌన్సిల్. మొదటి 5 ఏమో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. చివరిగా ఏర్పాటైన నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఏమో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ 1972. మరి ప్రస్తుతం ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి భారతదేశంలో? 6 ఉన్నాయి. మరి ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఏ రాష్ట్రాలు ఉంటాయి మరియు ఆ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. సో భారతదేశాన్ని ప్రాంతాల వారీగా గుర్తించడం అన్నట్టు. సౌత్ సైడ్ మన భారతదేశానికి దక్షిణ వైపున ఉన్న రాష్ట్రాలను సదర్న్ జోనల్ కౌన్సిల్గా, ఉత్తరాన ఉన్న రాష్ట్రాలను నార్థన్ జోనల్ కౌన్సిల్గా, వెస్టర్న్ సైడ్ ఉన్న రాష్ట్రాలను వెస్టర్న్ జోనల్ కౌన్సిల్గా, ఈస్టర్న్ సైడ్ ఉన్న రాష్ట్రాలను ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్గా, మధ్యలో ఉన్న రాష్ట్రాలను సెంట్రల్ జోనల్ కౌన్సిల్గా, ఇక చివరిగా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేశారు. ఓకేనా? జోనల్ కౌన్సిల్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే
భారతదేశంలో ప్రాంతాల మధ్య తలెత్తే వివాదాలు ఉంటాయి కదా, ఆ వివాదాల పరిష్కారం అనేది జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో జరుగుతుంది. మరియు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, సమస్యల పరిష్కారం జరుగుతుంది. మరియు లింగ్విస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే భాషాపరమైన లేదా ప్రాంతీయపరమైన విభేదాలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పరిష్కరించబడతాయి సింపుల్గా. మరి జోనల్ కౌన్సిల్ సమావేశాలకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరన్నాను? హోమ్ మినిస్టర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక చూద్దాము జోనల్ కౌన్సిల్స్ చట్టపరమైన ఆధారం ఏంటి? స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ 1972. మొత్తం ఎన్ని జోన్స్ ఉన్నాయి ప్రస్తుతము? 6 జోనల్ కౌన్సిల్స్ ప్రస్తుతం 6 ఉన్నాయి. నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ 6. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో హెడ్గా లేదా చైర్పర్సన్గా లేదా అధ్యక్షుడు ఎవరు ఉంటారు? హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. వైస్ చైర్పర్సన్గా ఉదాహరణకు సదర్న్ స్టేట్ సంబంధించి సదర్న్ జోనల్ కౌన్సిల్ అనుకోండి, హెడ్గా ఎవరు ఉంటారు? జోనల్ కౌన్సిల్ సమావేశానికి హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. మరి వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఆ రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ జోనల్ కౌన్సిల్లో ఉండే రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి లేదా ఒక్కొక్క రాష్ట్రం రొటేషన్ పద్ధతిలో వైస్ చైర్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఓకేనా? రొటేషన్ పద్ధతిలో ఎవరీ 1 year. సెక్రటేరియట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. మరి జోనల్ కౌన్సిల్స్ ప్రాముఖ్యత ఏంటంటే అంతర్రాష్ట్ర రాష్ట్రాల మధ్య కేంద్ర రాష్ట్ర సమస్యలను సంప్రదింపుల కోసము మరియు సహకారం ద్వారా పరిష్కరించే సంస్థాగత వేదికలే ఈ జోనల్ కౌన్సిల్స్. చూడండి జోనల్ కౌన్సిల్స్. ఓకేనా? భారతదేశంలో ప్రాంతీయ మండళ్ళు జోనల్ కౌన్సిల్స్ విభజన ఎలా ఉంది? ఉత్తర ప్రాంత మండలి, నార్థన్ స్టేట్స్ అన్నీ కూడా వస్తాయి. నార్థన్ స్టేట్స్ మరియు నార్త్ సైడ్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు కూడా జోనల్ కౌన్సిల్స్లో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉంటాయంటే ఎస్. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ. నార్త్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఏ రాష్ట్రాలు ఉంటాయంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, ఇవేమో కేంద్రపాలిత ప్రాంతాలు ఈ 2. మరియు పంజాబ్ స్టేట్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవన్నీ కూడా నార్థన్ జోనల్ కౌన్సిల్లోని సభ్యత్వం. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. మధ్య ప్రాంత మండలి సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఇది సెంట్రల్ జోనల్ కౌన్సిల్. ఓకేనా? హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అలహాబాద్. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ స్టేట్స్. తూర్పు ప్రాంత మండలి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కోల్కతా యాజ్ హెడ్ క్వార్టర్ వెస్ట్ బెంగాల్లో. రాష్ట్రాలు వచ్చేసేసి బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, సిక్కిం కూడా. సిక్కిం విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సిక్కిం ప్రస్తుతము ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పశ్చిమ ప్రాంత మండలి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ వచ్చేసేసి హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. గోవా, గుజరాత్, మహారాష్ట్ర, దయ్యూ దామన్, దాద్రా నగర్ హవేలీ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక సదర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి చెన్నై, సౌత్ సైడ్ స్టేట్స్ అండ్ యూటీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతం. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ 1972లో ఏర్పాటు. షిల్లాంగ్, మేఘాలయ యాజ్ హెడ్ క్వార్టర్. రాష్ట్రాలు వచ్చేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్. ఇక అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతం మరియు లక్షద్వీప. ఇవి ఏ జోనల్ కౌన్సిల్లో కూడా లేవు, కాకపోతే ప్రస్తుతం వాటిని సదర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉంటుంది కదా, అందులో ఆహ్వానితులుగా చేరుస్తున్నారు. ఓకేనా? ఎనఫ్, సరిపోతుంది. మీరు ఎప్పుడైనా వార్తాపత్రికల్లో ఉదాహరణకి 2026 ఆగస్టు 20వ తేదీన సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశము జరుగుతోంది అని అన్నారనుకోండి, అప్పుడు ఈ టాపిక్ అంతా కూడా లింక్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలో భాగంగా నేర్చుకోవాల్సిన ఒక కాన్సెప్ట్. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగానే మనం గతంలో చాలా నెలల కింద అంతెందుకు 2024 సంవత్సరంలో కూడా కేరళ రాష్ట్రం పేరు మార్పు అనే టాపిక్ని డిస్కస్ చేశాము. మళ్ళీ రీసెంట్గా ఈ 2026లో కూడా డిస్కస్ చేశాము. ప్రాసెస్ ఏంటి, ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలంటే ప్రాసెస్ ఏంటి, దీనిపైన మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు అఫీషియల్గా కేరళ పేరు కేరళంగా అమల్లోకి వచ్చింది. ఇక కేరళ పేరు కేరళంగా. వాస్తవానికి కేరళం అనే పదానికే స్థానికంగా కేరళ రాష్ట్రంలో చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళ సంస్కృతిలో కూడా భాగం కేరళం అనే పదము. కేరళ కాదు, కేరళం. మరి అటువంటి కేరళ పేరుని కేరళంగా మార్చారు. ఆ బిల్లు చట్ట రూపంలోకి దాల్చింది. ఇవన్నీ చూసాం మనం. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. రాజ్యాంగంలో మొదటి భాగంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో ఆర్టికల్ 1 నుండి 4 వరకు మనం చూస్తాం కదా. అందులో ఆర్టికల్ 3ని ఈ టాపిక్లో భాగంగా లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 3లో భాగంగా ఏం అధికారాలు ఉంటాయి, అసలు ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించడం. నెక్స్ట్ ఇంకొకటి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను ఒక రాష్ట్రంగా మర్జ్ చేయడం, కలపడము. రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును పెంచడం, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును తగ్గించడం. ఇది కూడా ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్, నూతనంగా ఏర్పాటైన రాష్ట్రాలకు నామకరణం చేయడము, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్కి పేరు మార్చడం. ఇవన్నీ కూడా ఆర్టికల్ 3లో భాగంగా చూస్తాము. ఓకేనా. ఈ ఫస్ట్ 2 కండిషన్స్కి మన తెలుగు రాష్ట్రాలే ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. థర్డ్ స్టేట్మెంట్కి కూడా తెలుగు రాష్ట్రాలనే ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2, 2014. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం చూడండి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే జరిగిన మార్పు చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని 7 ముంపు మండలాలు ఏవైతే ఉంటాయి వాటిని ఆంధ్రప్రదేశ్కి కలిపాము. ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం తగ్గింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెరిగింది. అంటే ఆల్టరేషన్ ఇన్ ద బౌండరీస్ అని చెప్పవచ్చు ఇటువంటివి. నెక్స్ట్, తెలంగాణ అనే పేరుని ఎవరు పెట్టారు? కేసీఆర్ పెట్టలేదు. ఎవరు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అంటే పార్లమెంట్ ద్వారా జరిగిన ప్రాసెస్. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏదైనా ఉందనుకోండి, ఆ పేరు మార్చాలంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అధికారము. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టాలి, బిల్లు చట్ట రూపంలోకి రావాలి. ఇలా ఓకేనా. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు కేరళకు సంబంధించి కేరళ డిమాండ్ చేసింది 2024 నుంచి. గత ప్రభుత్వమే డిమాండ్ చేసింది, పినరయి విజయన్ ప్రభుత్వము, కేరళ పేరుని కేరళంగా మార్చండి అని చెప్పేసేసి. సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగానే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు బిల్లుని సిద్ధం చేస్తారు. ఆ సిద్ధం చేసిన బిల్లుని ఫస్ట్ రాష్ట్రపతి గారికి పంపిస్తారు. ఎందుకంటే ఆర్టికల్ 3లో భాగంగా ఏదైనా చర్య తీసుకోవాలి పార్లమెంట్ ద్వారా అంటే ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఈజ్ మ్యాండేటరీ. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి కావాలి ఇటువంటి వాటికి. సో తీసుకున్నారు, బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అంతకంటే ముందే కేరళ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయిపోయింది. ఇదంతా జరిగింది. సో సింపుల్గా లోక్సభ, రాజ్యసభ ఇరు సభల్లో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత, సింపుల్ మెజార్టీ, ఆర్డినరీ బిల్ కదా, సో ఆమోదం తెలుపబడిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఆధారంగా ఏదైనా ఒక బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సో మారింది. కేరళ పేరు మార్పు బిల్లు చట్టంగా మారింది. అంటే అధికారికంగా ఇక అమల్లోకి వచ్చింది అన్నట్టు. మీకు వాడుక భాషలో చెప్పాను ఇదంతా కూడా. ఇక టెక్నికల్గా ఇండియన్ పాలిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఆ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్టికల్ లింక్ చేశాను, ఇదంతా చెప్పాను. మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో మీకు నేను ఇండియన్ పాలిటీ కోర్సు ఇచ్చాను కదా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, అందులో చూడండి. ఇండియన్ పాలిటీ కోర్సులో మీరు ఆర్టికల్ 1 నుండి 4 లేదంటే పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఆర్టికల్ని బేసిక్ నుంచి చెప్పాను. ఇప్పటివరకు పేరు మార్పు జరిగిన రాష్ట్రాలు ఏంటి, రాష్ట్రాల ఏర్పాటు ఎలా జరుగుతుంది,
కొత్త రాష్ట్రాల డిమాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఇటువంటివన్నీ చెప్పాను అక్కడ చూడండి ఖచ్చితంగా. కరెంట్ పాలిటీలో భాగంగా దిస్ ఈజ్ ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. మరి ఇంకొకటి, కేరళ పేరు కేరళంగా మారింది కదా, ఆటోమేటిక్గా ఒక షెడ్యూల్లో కూడా ఆ మార్పు చోటు చేసుకోవాలి. ఫస్ట్ షెడ్యూల్ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క విస్తీర్ణము, డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది, అందులో కూడా మార్చేశారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ పార్ట్ ఆధారంగా ఫస్ట్ షెడ్యూల్లో మార్పు సింపుల్గా. ఓకేనా, ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎనఫ్. ఓకేనా. సో ఫ్రమ్ కేరళ టు కేరళం, ప్రెసిడెంట్ ముర్ము గివ్స్ అసెంట్ టు నేమ్ చేంజ్ బిల్, బిల్ బికమ్స్ యాక్ట్. ఓకేనా, రైట్, సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 3 ఆధారంగా ఒక రాష్ట్ర ఏర్పాటు జరగాలంటే ఆర్టికల్ 3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఆర్టికల్ ఆధారంగా జరిగిందంటే ఆర్టికల్ 3. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 2కి 3కి డిఫరెన్స్ నేను చాలా టెక్నికల్గా చెప్పాను, చూడండి. అది అధికారం, రాష్ట్రం పేరు, విస్తీర్ణం లేదా సరిహద్దులను చట్టం ద్వారా మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రపతి పాత్ర, రాష్ట్రపతి సిఫార్సు లేకుండా ఇటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టరు. అంటే ఏమని చెప్పాను నేను, ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఈజ్ మ్యాండేటరీ అన్నాను. అదే రాష్ట్ర శాసనసభ, సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి గారు కోరారు. ముఖ్య విషయం, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం పార్లమెంటుకు కట్టుబాటైనది కాదు. మరి రాష్ట్ర శాసనసభ కేరళకు సంబంధించి తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో, అక్కడ ప్రవేశపెట్టిన బిల్లు వీగినా నెగ్గినా అది పార్లమెంటు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడదు. గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. సో భారత రాజ్యాంగం మొదటి షెడ్యూల్, భారత్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భౌగోళిక పరిధికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. సో ఫస్ట్ షెడ్యూల్లో కూడా మార్పు, కేరళ పేరుకి కేరళంగా రాసేస్తారు అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ సెంటెన్స్ ఏదైతుందో కొంచెం చూడండి, రాష్ట్ర అసెంబ్లీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ ఫాలో అవ్వాలంటే నాట్, అవసరం లేదు. ఓకేనా. ఇక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఎలా ఇస్తారంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తారు. అందులో భాగంగా క్రీడాకారుడి పేరు, ఏ క్రీడతో సంబంధం ఉంది, ఇలా కూడా అడగవచ్చు. సో ఈ టాపిక్లో భాగంగా ముఖ్యంగా స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి ఏ కేటగిరీలో ఏ పర్సన్, ఆ పర్సన్తో సంబంధం ఉన్న క్రీడ ఏంటి ఇక్కడ చూడాలి. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025ని అంటే గడిచిన సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను 2026 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు, మన్సుఖ్ మాండవ్య గారు. ఓకేనా. మరి ఇక్కడ ప్లేస్ పేరు గుర్తుంచుకోండి. ఈ సంవత్సరానికి ప్రకటించిన 2025 సంవత్సర స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా అర్జున పురస్కారాలు ఎంతమందిని వరించినాయి అంటారు, 17 మందిని. సో ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. దేశంలోనే క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అంటారు, హైయెస్ట్ అవార్డ్ లేదా హైయెస్ట్ హానర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. గతంలో రాజీవ్ ఖేల్ రత్న అనే పేరు ఉండేది, ఆ పేరు మార్పు ఎప్పుడు జరిగింది, 2021 సంవత్సరంలో జరిగింది. గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో క్రీడా రంగంలోనే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. మరి 2026 ఆగస్టు 18 ప్రకటించిన పురస్కారాల్లో 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన పురస్కారాల్లో మేజర్ ధ్యాన్ చంద్ పురస్కార గ్రహీతలు ఉన్నారా అంటే లేరు. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 1991, 1992 దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం. మరి గతంలో రాజీవ్ ఖేల్ రత్న పేరుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఎప్పుడు మార్చారంటే 2021లో. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ దిగ్గజం, హాకీ పితామహుడు అన్నా కూడా తప్పేం లేదు. 2020 సంవత్సరానికి గాను 2026 ఆగస్టు 18 ప్రకటించిన పురస్కారాల్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీతలు లేరు. క్లియర్. ఇక అర్జున పురస్కారము వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రారంభించారంటే 1961 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ప్రధాన లక్ష్యం క్రీడల్లో అత్యుత్తమ స్థిరమైన ప్రదర్శనను గుర్తించడము.
ఓకేనా, 17 మందికి ఇచ్చారు. ఈ సంవత్సరం ప్రకటించిన 2020 ఆగస్టు 18 ప్రకటించిన 2025 పురస్కార గ్రహీతల్లో అర్జున పురస్కార గ్రహీతలు 17 మంది ఉన్నారు. ఇక ద్రోణాచార్య అంటే కోచ్లకు ఇచ్చే పురస్కారము. అద్భుతమైన శిక్షణ ప్రతిభను చూపించిన కోచ్లు ఎవరైతే ఉంటారో, ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే పురస్కారము ద్రోణాచార్య పురస్కారం. ఎప్పుడు ప్రారంభం? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే 1985. ప్రధాన లక్ష్యం అత్యుత్తమ క్రీడా కోచ్లను గౌరవించే పురస్కారము. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార. ఈ పురస్కారాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రోత్సాహము, అభివృద్ధికి విశేష కృషి చేసిన సంస్థలను గుర్తించడం. ఈసారి ఏదైనా సంస్థ ఉందా పురస్కార గ్రహీతల్లో చూడాలి. ఇప్పుడు మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీతలను చూద్దాము. ఓకేనా, ఫస్ట్ అర్జున పురస్కార గ్రహీతలు 17 మంది పేర్లు గుర్తుంచుకోవాలి. వాళ్ళతో సంబంధం ఉన్న క్రీడను కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే క్రీడాకారుల పేర్లను గుర్తుంచుకుంటారు, కానీ వారు ఏ క్రీడాకారుడో గుర్తుంచుకోవాలి. చాలామంది బాక్సింగ్కి, రెజ్లింగ్కి, వెయిట్ లిఫ్టింగ్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, చదివేటప్పుడే క్లారిటీగా ఉండండి. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే ఉండదు. సో అర్జున పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం ప్రకటించిన 2026 ఆగస్టు 18 ప్రకటించిన పురస్కార గ్రహీతలు ఏ సంవత్సరానికి గాను? 2020 సంవత్సరం గాను. ఎవరంటే ఫస్ట్ అథ్లెటిక్స్ దిగ్గజం తేజస్విన్ శంకర్, అథ్లెటిక్స్ సంబంధించి ప్రియాంక గోస్వామి, బాక్సింగ్ నరేందర్, చెస్ విదిత్ గుజరాతీ, చెస్ దివ్యా దేశ్ముఖ్, డెఫ్ షూటింగ్ ధనుష్ శ్రీకాంత్, హాకీ రాజ్కుమార్ పాల్, కబడ్డీ సుర్జీత్, పారాషూటింగ్ రుద్రాంశ్ ఖండేల్వాల్. నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ ఏక్తా బ్యాన్, రోయింగ్ అరవింద్ సింగ్, షూటింగ్ అఖిల్ షియోరన్, బ్యాడ్మింటన్ ట్రీసా జాలి, బ్యాడ్మింటన్ గాయత్రి గోపిచంద్, హాకీ లాల్ రెమ్సియామి, అథ్లెటిక్స్ మహమ్మద్ అజ్మల్, కబడ్డీ పూజ. 17 మంది క్రీడాకారుల పేర్లు. ఇక పోను అర్జున పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం పురస్కారం ఒక్కరికి వచ్చింది. ఫుట్బాల్ క్రీడాకారుడు శ్రీ అరుమై నాయగం, అరుమై నాయగం అర్జున పురస్కారం లైఫ్ టైం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ద్రోణాచార్య పురస్కార గ్రహీతలు పర్వీర్ సింగ్, చోటేలాల్ యాదవ్, నేహా చవాన్. నెక్స్ట్ ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ ధర్మేంద్ర యాదవ్, వీరేంద్ర కుమార్. ఇక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీతలు ఎవ్వరు కూడా లేరు. 2025 సంవత్సరానికి గాను 2026 ఆగస్టు 18 ప్రకటించిన పురస్కారాల్లో. ఇప్పుడు స్క్రిప్ట్ చూడండి. మరి ఎవరు జ్యూరీ ఎవరు అంటే ఈ క్రీడాకారుల పేర్లను సిఫార్సు చేసిన వారెవరు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ప్రతి మైక్రోస్కోపిక్ పాయింట్ని మీ ముందు ఉంచుతున్నాను నేను. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 18 నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025 విజేతలను ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లేదా రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, పేరు గుర్తుంచుకోండి. అరుణ్ కుమార్ మిశ్రా గారి అధ్యక్షతన ఏర్పాటైన సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా పురస్కార గ్రహీతల పేర్లను ఖరారు చేశారు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు 2025 సంవత్సరానికి ఎవ్వరిని కూడా ఎంపిక చేయలేదు. ఇక అర్జున పురస్కారానికి 17 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఓకేనా. ఇక 1962 ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్బాల్ జట్టు సభ్యుడు మాజీ కోచ్ అరుమై నాయగంను ఏకైక అర్జున పురస్కార గ్రహీత లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశారు. ఇక ద్రోణాచార్య పురస్కార గ్రహీతలు రెగ్యులర్ కేటగిరీలో అయితే పర్వీర్ సింగ్, తను ఏ క్రీడకు సంబంధించి అథ్లెటిక్స్, చోటేలాల్ యాదవ్ బాక్సింగ్ కోచ్, నెక్స్ట్ నేహా నందకుమార్ చవాన్ షూటింగ్. వీళ్ళు రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య పురస్కార గ్రహీతలు. ఇక లైఫ్ టైం అచీవ్మెంట్ ద్రోణాచార్య పురస్కార గ్రహీత ధర్మేంద్ర సింగ్ యాదవ్, తను బాక్సింగ్ కోచ్, వీరేంద్ర కుమార్ రెజ్లింగ్. ఓకేనా.
ఇక క్రీడల ప్రోత్సాహం అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆర్మీ పారాలింపిక్ నోడ్ పూణే, గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. క్రీడల ప్రోత్సాహం అభివృద్ధికి చేసిన కృషికి ఆర్మీ పారాలింపిక్ నోడ్ పూణేని రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2025కి ఎంపిక చేశారు. అవార్డుల నామినేషన్లను ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీకరించారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలకు సెల్ఫ్ అప్లికేషన్ అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ప్రతి పురస్కార గ్రహీత గురించి చెప్పాను. మరియు ఈ పురస్కారాలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. అర్జున పురస్కారం ఎప్పుడు ప్రారంభమైందంటారు? 1961. మరియు ఈ సంవత్సరం ద్రోణాచార్య పురస్కార గ్రహీతలు రెగ్యులర్లు ఎవరు, మరియు లైఫ్ టైం అచీవ్మెంట్లు ఎవరు, ఇటువంటివి అడుగుతారు. కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ని ప్రత్యేకంగా చూడండి. నేను చెప్తున్నాను, ఈ టాపిక్ నుండి మీరు ప్రశ్నలని చూస్తారు. ఓకేనా? ఇక ఈరోజు థర్డ్ టాపిక్ వచ్చేసేసి బ్రిక్స్కి సంబంధించి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్కి సంబంధించి కూడా మీరు ప్రశ్నని చూస్తారు. కారణం ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా మన భారతాతీత్యంలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. బ్రిక్స్కి సంబంధించి సెగ్మెంట్ సెషన్స్ కానివ్వండి, లేదంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి చూస్తున్నాము. 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా స్వీకరించింది. మరి భారత్ విడుదల చేసిన లోగోని చూసాము. భారత్ ప్రకటించిన బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ప్రకటించిన థీమ్ 2026 బ్రిక్స్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. సో అంతర్జాతీయ సంస్థలు లేదా కూటముల గురించి చూడండి. ఉదాహరణకు బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు భారత్, G20 అధ్యక్ష బాధ్యతలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సంవత్సరానికి గాను, G7 ఫ్రాన్స్, బిమ్స్టెక్ వచ్చేసి బంగ్లాదేశ్, SCO కిర్గిస్తాన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఉదాహరణ చెప్పాలంటే నాటో తుర్కీయే, COP31 తుర్కీయే, అపెక్ చైనా. సో లింక్ చేసుకోండి. ఒక టాపిక్ని చెప్పేటప్పుడు మీకు రిమైనింగ్ వాటిని కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను. బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే ప్రముఖ ఎకనమిస్ట్ జిమ్ ఓనీల్. బ్రిక్స్ కూటమి 2009 సంవత్సరంలో స్థాపన. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 11. ఆ 11 దేశాల పేర్లను కూడా గుర్తుంచుకోవాలి. అంతకంటే ముందు అసలు ఎందుకు బ్రిక్స్ గురించి చెప్తున్నానంటే రీసెంట్గా ఆగస్ట్ 18 నిన్నటి రోజున భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అంటే పర్యావరణ శాఖ మంత్రుల సదస్సు. బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల నుంచి ఒక్కొక్క దేశానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి హాజరయ్యారు అన్నట్టు. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకేనా? సో చూద్దాం ఇక. అండ్ బ్రిక్స్ సంబంధించిన శిఖరాగ్ర సదస్సు మాత్రము సెప్టెంబర్ 12-13 తేదీలో జరుగుతాయి. శిఖరాగ్ర సదస్సు అంటే అది ఫైనల్ అల్టిమేట్ మీటింగ్ అన్నాడు బ్రిక్స్ సంబంధించి. అప్పుడు ప్రధానమంత్రి గారు హాజరవుతారు. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి దేశాధినేతలు రావడం జరుగుతుంది. ఇన్వైటీస్ కానివ్వండి, ఇవన్నీ చూసాము. ఇక న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్, భారత్ బ్రిక్స్ చైర్షిప్ అంటే అధ్యక్ష బాధ్యతల్లో 12th ఎడిషన్ బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ని ఆగస్ట్ 18న భారత్ మండపంలో నిర్వహించింది. సమావేశ ప్రారంభ సెషన్కి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? భూపేందర్ యాదవ్ గారు తన అధ్యక్షత వహించారు. బ్రిక్స్ సభ్య దేశాల పర్యావరణ మంత్రులు, ప్రతినిధులు పాల్గొని పర్యావరణం, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలు 12వ బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జాయింట్ స్టేట్మెంట్ని ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఏదైనా ఒక సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలపైన కూడా పోటీ ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఈ సదస్సులో ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్లో తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం ఏంటంటే బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జాయింట్ స్టేట్మెంట్. ఓకేనా? అన్ని దేశాలు కలిసి ఒక నిర్ణయాన్ని ప్రకటించినాయి అన్నట్టు. సో పర్యావరణ రంగానికి సంబంధించి సహకారం అందించుకోవడం ఇటువంటివి. పర్యావరణ పరిరక్షణ, క్లైమేట్ యాక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్
ప్రపంచ పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఉండాలి అని ఈ సమావేశ వేదికగా జాయింట్ స్టేట్మెంట్ని ప్రకటించారు. జాయింట్ స్టేట్మెంట్ ఆమోదం ద్వారా సమిష్టి పర్యావరణ చర్యలు బ్రిక్స్ పరిధిలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సభ్య దేశాల నిబద్ధత మరొకసారి వ్యక్తమైంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక బ్రిక్స్ సభ్య దేశాలు 11 కదా, ఆ పేర్లలో 5 ఈజీగా గుర్తుంటాయి. బ్రిక్స్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. పోను ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 11 దేశాలు అడుగుతారు. ఉదాహరణకు నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 32. గుర్తుపెట్టుకోవాలి. సభ్య దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 27. పేర్లు గుర్తుంచుకోవాలి. బ్రిక్స్ పేరు గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ని చూసారు. నేను కూడా మన యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మన కరెంట్ అఫైర్స్ 100% ఎలా కవర్ అయ్యో చూపించాను. నేను ప్రతి ప్రశ్న నేను చూపించిన లైన్ అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అయింది. రానున్న పోటీ పరీక్షలో బ్రిక్స్ సంబంధించి సభ్య దేశాల పేర్లను అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో యూరోపియన్ యూనియన్ మెంబర్స్ పైన అడిగారు. ఆ పేరు గుర్తుంటేనే వస్తుంది ఆన్సర్. లాస్ట్ ఏమో నాటో మెంబర్ కంట్రీస్ గురించి అడిగారు. పేరు గుర్తుంటేనే వస్తుంది సమాధానము. కాబట్టి చూడండి. ఓకేనా? మరి బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పరిపాలనా వ్యవస్థలో సంస్కరణను ప్రోత్సహించడమే ఉద్దేశము. నెక్స్ట్ ఈరోజు మరొక టాపిక్ వార్తలు నిలిచిన సదస్సు, సమావేశమే. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం గురించి చూస్తున్నప్పుడు ఆ సదస్సుకు సంబంధించి షెడ్యూల్ చూడండి. అంటే ఎప్పుడు, నెక్స్ట్ వెన్యూ ఎక్కడ, సదస్సు యొక్క పేరు, ఆ సదస్సు యొక్క థీమ్, సదస్సు యొక్క ప్రత్యేకత. సదస్సు ఆ సమావేశాలు ముగిసినాయి అంటే లాస్ట్ డే ఏదైనా డిక్లరేషన్ కానీ జాయింట్ స్టేట్మెంట్ కానీ వచ్చినాయి అనుకోండి, వాటిపైన కూడా అడుగుతారు అవుట్కమ్. ఇక్కడ ప్రారంభమైన సదస్సు రీసెంట్గా ఆగస్టు 17 రోజున ప్రారంభమైన ఒక అంతర్జాతీయ సదస్సు. ఆ సదస్సు పేరేంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. గుర్తుంచుకోండి, ప్రపంచ ఎడారీకరణ నివారణ కోసము తీసుకుంటున్న చర్యల్లో భాగంగా. ఎడారీకరణ నివారణ అంటున్నాను. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ఆధ్వర్యంలో COP17 సదస్సు. COP17 మీరు గుర్తుంచుకోండి. UNFCCC COP సదస్సులు వేరు, అది COP31 జరగబోతుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఈ UNCCD COP సదస్సులు వేరు, ఇది UNCCD. COP17 ఎక్కడ సదస్సు ఎక్కడ అంటే మంగోలియాలోని ఉలాన్ బతార్ వేదికగా ప్రారంభమైంది. ఆగస్టు 17 మొన్న ప్రారంభమైంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు 28 రోజున ముగుస్తుంది. అంటే మనం ఖచ్చితంగా ఆగస్టు 29 రోజున ఈ అవుట్కమ్ ఏంటి, ఆ సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి, పర్యావరణ సదస్సులు ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ 17th కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ మంగోలియా రాజధాని ఉలాన్ బతార్లో ప్రారంభమైంది. సో థీమ్ రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. ఓకేనా? భూమి పునరుద్ధరణ, కోరికల పునరుద్ధరణ లేదా ఆశల పునరుద్ధరణ రాయకండి. సో థీమ్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో చూడండి. మరి UNCCD అనేది పర్యావరణం అభివృద్ధిని సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్తో అనుసంధానించే చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందము. సో 3 రియో కన్వెన్షన్స్. రియో అంటే బ్రెజిల్కి సంబంధించి. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC, అది వాతావరణ మార్పులకు సంబంధించింది. నెక్స్ట్ రియో కన్వెన్షన్స్లో ఇంకొకటి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ CBD, అదేమో జీవ వైవిధ్యం బయోడైవర్సిటీకి సంబంధించి. ఒకటి పర్యావరణ లేదా వాతావరణ మార్పులకు సంబంధించింది, ఒకటేమో జీవ వైవిధ్యానికి సంబంధించి. ఇంకొకటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్. ఇది ఎడారీకరణ, భూక్షీణత, దీనిపైన ఉద్దేశించబడింది. మూలం ఏంటంటే 1992 రియో ఎర్త్ సమ్మిట్. ఎక్కడ? బ్రెజిల్లో.
ఇక డిజర్టిఫికేషన్ సంబంధించి ఒక లింక్, వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, ఎడారీకరణ లేదా కరువు ప్రాంతాల నివారణ ఇటువంటి వాటి కోసం ఉద్దేశించబడిన అంతర్జాతీయ ప్రాముఖ్యత దినోత్సవం. ఏ రోజున అంటే జూన్ 17th. ప్రత్యేకత 1994 జూన్ 17th యుఎన్సిసిడి ఆమోదానికి గుర్తింపుగా నిర్వహించడం జరుగుతుంది. యుఎన్సిసిడి ఆమోదం ఎప్పుడు 1994, అమల్లోకి వచ్చింది ఎప్పుడు 1996. సెక్రటేరియట్ యుఎన్సిసిడి హెడ్ క్వార్టర్ ఎక్కడ, సెక్రటేరియట్ ఎక్కడ అంటే బాన్, జర్మనీ. ప్రస్తుతం అందులో పార్టీస్ ఎన్ని, సభ్యత్వం ఎన్ని ఉన్నాయి? 197. 196 ఏమో దేశాలు, ఒకటేమో యూరోపియన్ యూనియన్ కలిపి. 2030 నాటికి ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీని సాధించడము. గుర్తుపెట్టుకోండి, మనకు 2030 అనేది చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17, 2015 నుంచి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఇక ఇటీవల కాలంలో వివిధ దేశాలకు సంబంధించి జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలుపొందిన దేశాధినేత, వీళ్ళ గురించి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. పర్సన్ పేరు చూడాలి, ఆ పర్సన్, ఆ ఎన్నికైన నేత ఏ రాజకీయ పార్టీకి చెందినవారు, మరియు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, లొకేషన్ ఏంటి. సో ఎందుకు మరి పార్టీ పేరు కూడా గుర్తుంచుకోవాలంటే, మీకు గతంలో జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలే ఉదాహరణ. 2024 సంవత్సరంలో జరిగిన పోటీ పరీక్షల్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిశనాయక ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అడిగారు. కాబట్టి మీకు ప్రతి పాయింట్ మొదటి నుండి కూడా నేను సూక్ష్మంగా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా రెండోసారి ఎన్నికయ్యారంట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, జాంబియా ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆ దేశానికి సంబంధించి అధ్యక్ష ఎన్నికలు రీసెంట్గా జరిగినాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరంటే పేరు గుర్తుంచుకోండి, హకైండే హిచిలేమా. ఆ దేశంలో రెండోసారి ఎన్నికయ్యారంట. మరి తను ఏ రాజకీయ పార్టీకి చెందినవారట అంటే యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. గుర్తుంచుకోండి, పార్టీ పేరు, ఎన్నికైన దేశాధినేత, ఏ దేశము. ఓకేనా? గతంలో తొలిసారి తను 2021లో గెలుపొందారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రెండవసారి. మరి జాంబియాకి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి కదా. అండ్ ఏదైనా ఒక దేశం గురించి టాపిక్లో భాగంగా చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి, అప్పుడే ఆ టాపిక్ సంపూర్ణమవుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా మీరు జాంబియా, కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి నేర్చుకోరు. జీకేని సపరేట్గా నేర్చుకోవడం కాదు, టాపిక్లో భాగంగా నేర్చుకోవాలి. అందుకే మీకు ప్రతి దేశం గురించి చెప్తున్నాను. జాంబియా రాజధాని వచ్చేసేసి లుసాకా, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, సౌత్ సైడ్లో ఉంటుంది. కరెన్సీ జాంబియన్ క్వాచా, అక్కడ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు? హకైండే హిచిలేమా. ఆ దేశంలో రెండోసారి ఎన్నికారు. లొకేషన్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలోని భూపరివేష్టిత దేశం. ఆఫ్రికా ఖండంలో సౌత్ సైడ్లో ఉన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇది. ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టూ కూడా ల్యాండ్ బార్డరే ఉంటుంది. ఓకేనా? సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి 1964లో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది. సరిపోతుంది. ఇక నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. ఈ సెగ్మెంట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల చాలా పుస్తకాల గురించి చూసాము. అందులో కూడా ఆత్మకథల యొక్క ప్రత్యేకత వేరు. మీకు లాస్ట్ వీక్లో ఆగస్టు 12 రోజున విడుదలైన ఒక పుస్తకం గురించి చెప్పాను. ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్, మై స్ట్రగుల్స్ అని చెప్పేసి. ఎవరి ఆత్మకథ అన్నాను? భారత మాజీ రాష్ట్రపతి, భారతదేశ 14వ రాష్ట్రపతిగా సేవలందించిన వ్యక్తి, 2017 నుంచి 2022 వరకు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ అని చెప్పాను. ఇప్పుడు సోనియా గాంధీ గారి ఆత్మకథ విడుదల కానుంది, ఒక మెమాయిర్ విడుదల కానుంది. ఏదైనా ఒక పుస్తకం గురించి చూస్తున్నప్పుడు పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన పుస్తకం పేరు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ఆథర్ పేరు, ప్రత్యేకత. సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకం అంటే మెమాయిర్. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్, బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ అనేది ఎవరికి సంబంధించిన పుస్తకం అంటారు? సోనియా గాంధీ గారు. ఓకేనా? సో సోనియా గాంధీ జన్మ ఎక్కడ అంటే జన్మస్థలము ఇటలీలో. సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకం బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ ఈ 2026 నవంబర్ 10వ తేదీన విడుదల కానుందంట. ఈ పుస్తకాన్ని ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించనుంది. సోనియా గాంధీ
నెహ్రూ గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టడము, ఆమె జీవితాన్ని ప్రభావం చేసిన ఆశలు, వ్యక్తిగత సంబంధాలు, విషాద సంఘటనలను ఈ పుస్తకం అనేది వివరిస్తుంది. తన జీవితంలో చేసుకున్న ముఖ్య ఘటనలను మనకు తెలియజేసే పుస్తకము. ఓకేనా? రైట్. సోనియా గాంధీ గారు 1946 డిసెంబర్ 9న జన్మించిన వ్యక్తి, ఇటలీలో జన్మించారు. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. భారత్లో దేశీయంగా డిజైన్ చేసిన తొలి బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఆన్ చిప్ ఏది? ఈ చిప్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ పేరు మార్పు అధికారికంగా చట్టం అయిపోయింది. సో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025, న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ ముగిసింది. థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? మంగోలియాలో UNCCD COP17 ప్రారంభము. థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? కాప్ సదస్సుల గురించి ప్రత్యేకత. సింహాద్రిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో తొలి యూటిలిటీ స్కేల్ స్వదేశీ ఐరన్ ఎయిర్ బ్యాటరీ పైలట్ ప్రాజెక్టు. ఢిల్లీ విద్యార్థుల నిరసనల్లో హింసపై హై పవర్డ్ కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. భారత్కు 8 సుఖోయ్ 57 5th జనరేషన్ యుద్ధ విమానాల సరఫరాకు రష్యా ప్రతిపాదన అండ్ R-77M మిసైల్స్ అప్పగింతకి కూడా. నాసా నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగము ఆగస్టు 30th రోజున జరగబోతోంది. నిర్మల్ పుర్జా పేరుతో కొత్త హిమాలయ మొక్క ఇంపేషియన్స్ నిమ్స్ పుర్జాయ్ నేపాలి. గ్రీన్ టెక్నాలజీల అభివృద్ధికి CSIR, IICT మరియు సస్టైనబిలిటీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం పర్యావరణ రంగానికి సంబంధించి. సంజీవని ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీ ఎంపిక కోసము 14 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా KVN చక్రధర్ బాబు గారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా గారు రెండోసారి ఎన్నికయ్యారు. సో ప్రత్యేకత చూడండి, తన పార్టీ పేరేంటి. ఇక సోనియా గాంధీ గారి జీవితం పుస్తక రూపంలో బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ నవంబర్ 2026లో విడుదల కానున్న పుస్తకము. ఇక ఈరోజు ప్రశ్న, భారత్లో దేశీయంగా డిజైన్ చేసిన తొలి బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఆన్ చిప్ ఏది? ఈ చిప్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. అండ్ మరొకసారి క్లారిటీ, కంప్లీట్ వీడియో కావాలంటే, మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ వీడియో కావాలంటే GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 2026 కోర్సులో మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది. క్లాస్లో నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోనూ ఉంటుంది. మరియు మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ అప్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను, స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDFs, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ అండ్ మోర్, ఇవన్నీ కూడా మీకు CA 360 కోర్సులో ఉంటాయి. ఓకేనా? సో ప్రతిరోజు క్లాస్ చూడండి. ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో డిస్కస్ చేసి నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.